హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూసిన టెక్ ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్సెల్ ఈరోజు నేను మీకు సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ని సింగిల్ క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకుని ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎలా అంటే క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకుని సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ని ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మీకు డీటెయిల్గా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనకి ఎక్సెల్లో సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది ఎలా యూజ్ అవుతుంది. మల్టిపుల్ సెల్ రేంజ్ ఉన్న వాల్యూస్ టోటల్ సమ్ రిజల్ట్ దీనికి సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఎలా అంటే ఇక్కడ మనకి క్వాంటిటీ అండ్ ప్రైస్ ఉంది. ఇప్పుడు క్వాంటిటీ అండ్ ప్రైస్ టోటల్ సమ్ రిజల్ట్ తీయాలంటే అప్పుడు మనకి సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇక్కడ సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ని అప్లై చేసి చూపిస్తాను. ఈక్వల్ టు సమ్ ప్రోడక్ట్. చూడండి, ఇక్కడ మనకి సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ డిస్ప్లే అవుతుంది. ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ ఓపెన్ అవగానే మనకి array1, array2, array3 అని అడుగుతుంది. array1లో ఫస్ట్ క్వాంటిటీ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. క్వాంటిటీ రేంజ్ కామా array2లో ప్రైస్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. నా క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి టోటల్ సమ్ రిజల్ట్ వచ్చింది. టోటల్ సమ్ రిజల్ట్ ఎలా వచ్చిందంటే సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుందంటే క్వాంటిటీ అండ్ ప్రైస్ ని ఫస్ట్ మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేశాక టోటల్ సమ్ చేస్తుంది. టోటల్ సమ్ చేసి ఇలా సమ్ రిజల్ట్ అని చూపిస్తుంది. ఇలా మనకి సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది ఇలా వర్క్ చేస్తుంది. కానీ ఇక్కడ మనకి సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ ని సింగిల్ క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకుని అప్లై చేయాలి. అంటే క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకుని సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ ని అప్లై చేయాలి. అలా అప్లై చేయాలంటే ఎలా చేయాలో చూడండి. ఇక్కడ మనకి క్రైటీరియా వాల్యూ వచ్చి ఎంప్లాయీ నేమ్ అనేది క్రైటీరియా వాల్యూ. ఎంప్లాయీ వంశీ టోటల్ సేల్స్ అనేది రిజల్ట్గా తీయాలి. ఇక్కడ చూడండి, టోటల్ సేల్స్ రిజల్ట్గా తీయాలంటే అప్పుడు మనం సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ని ఎలా అప్లై చేయాలో చూడండి. ఈక్వల్ టు సమ్ ప్రోడక్ట్. చూడండి, సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ కనిపిస్తుంది. ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఇప్పుడు array1లో ఇక్కడ డబుల్ నెగటివ్ సైన్ ఇవ్వండి. డబుల్ నెగటివ్ సైన్ ఇచ్చి బ్రాకెట్ అనేది ఓపెన్ చేయండి. డబుల్ నెగటివ్ సైన్ ఇచ్చి బ్రాకెట్ ఎందుకు ఓపెన్ చేయడం అంటే ఇప్పుడు మనం క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకొని, అది కూడా సింగిల్ క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకొని సమ్ రిజల్ట్ అనేది తీయాలనుకుంటున్నాం. కాబట్టి సమ్ ప్రోడక్ట్లో క్రైటీరియా వాల్యూకి డబుల్ నెగటివ్ సైన్ యాడ్ చేసి బ్రాకెట్ అనేది ఫస్ట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇక్కడ array1లో క్రైటీరియా సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. క్రైటీరియా సెల్ రేంజ్ అంటే ఇప్పుడు మనం ఈ డేటాలో క్రైటీరియా వాల్యూ ఏమి తీసుకున్నాం, ఎంప్లాయీ నేమ్ అనేది క్రైటీరియా వాల్యూగా తీసుకున్నాం. కాబట్టి ఎంప్లాయీ నేమ్ సెల్ రేంజ్ array1లో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ టు ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన రేంజ్లో ఏ నేమ్ని క్రైటీరియా వాల్యూగా తీసుకుంటామో ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ అయినా చేయొచ్చు, లేదంటే మనం ఈ సెల్లో నేమ్ ఇచ్చాం కాబట్టి ఈ సెల్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేమ్ ఎంటర్ చేయాలంటే డబుల్ కోట్స్ ఇచ్చి నేమ్ ఎంటర్ చేసి అగైన్ డబుల్ కోట్స్ ఇవ్వాలి. నేమ్ ఎంటర్ చేయాలంటే ఇక్కడ మనం ఈ సెల్లో నేమ్ ఇచ్చాం కాబట్టి నేను ఈ సెల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఈ సెల్ సెలెక్ట్ చేసుకుని క్లోజర్ బ్రాకెట్ కామా ఇప్పుడు array2లో క్వాంటిటీ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కామా ఇక్కడ array3లో ప్రైస్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి వంశీ టోటల్ సేల్ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ మనం వేరే ఎంప్లాయీ నేమ్ సెలెక్ట్ చేద్దాం. చూడండి, ఆనంద్ టోటల్ సేల్ రిజల్ట్. మనకి ఈ సేల్ రిజల్ట్ కరెక్ట్గా వస్తుందో ఒకసారి టాలీ చేసుకుందాం. టాలీ చేసుకోనికి ఇక్కడ సమ్ ఫంక్షన్స్ అప్లై చేస్తాను. ఈక్వల్ టు ఇఫ్ లాజికల్ టెస్ట్లో ఎంప్లాయీ నేమ్ సెల్ రేంజ్ ఈక్వల్ టు క్రైటీరియా సెల్ కామా క్వాంటిటీ సెల్ రేంజ్ మల్టిప్లై బై ప్రైస్ సెల్ రేంజ్ కామా బ్లాంక్. క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, ఇక్కడ మనకి ఆనంద్ క్వాంటిటీ అండ్ ప్రైస్ మల్టిప్లై వచ్చి ఇక్కడ 3000 వాల్యూ యాడ్ అయింది. ఇక్కడ ఆనంద్ క్వాంటిటీ అండ్ ప్రైస్ మల్టిప్లై 4750 యాడ్ అయింది. ఇప్పుడు దీన్ని సమ్ చేద్దాం. ఇక్కడ ఈక్వల్ టు సమ్ దిస్ రేంజ్ క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి టోటల్ సమ్ రిజల్ట్ 7750. ఇక్కడ సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ అప్లికేషన్గా సింగిల్ క్రైటీరియాతో ఇక్కడ కూడా రిజల్ట్ 7750 కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ సమ్ అని ఇస్తాను. టెక్స్ట్ సమ్. ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీ నేమ్ చేంజ్ చేద్దాం. కుమార్ సేల్ రిజల్ట్ 5600. ఇక్కడ కూడా సేమ్. సురేష్, విక్రమ్, వంశీ, అరుణ్, ఆనంద్. ఇలా మనం సింగిల్ క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకుని సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ని ఇలా అప్లై చేయొచ్చు. ఇక్కడ మనం సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ని సింగిల్ క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకుని అప్లై చేయడానికి ఇక్కడ స్టార్టింగ్లో డబుల్ నెగిటివ్ సైన్ ఇచ్చి అప్లై చేసాం కదా. డబుల్ నెగిటివ్ సైన్ ఇవ్వకుండా కూడా అప్లై చేయొచ్చు. ఒకసారి చూపిస్తాను చూడండి.
ఎలా అప్లై చేయాలో ఈక్వల్ టు సమ్ ప్రోడక్ట్ ఇక్కడ అరే 1లో ఇందాక మనం డబుల్ నెగిటివ్ సైన్ ఇచ్చి బ్రాకెట్ ఓపెన్ చేసాంగా, ఈసారి డబుల్ నెగిటివ్ సైన్ ఇవ్వకుండా డైరెక్ట్గా బ్రాకెట్ ఓపెన్ చేసి ఎంప్లాయీ నేమ్ సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ టు క్రైటీరియా సెల్ క్లోజర్ బ్రాకెట్. ఇక్కడ ఇందాక మనం కామా ఇచ్చాం, ఈసారి కామా ఇవ్వకుండా మల్టిప్లికేషన్ సైన్ ఇవ్వాలి, స్టార్ అగైన్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ క్వాంటిటీ రేంజ్ సెలెక్ట్ చేసుకొని అగైన్ మల్టిప్లికేషన్ సైన్ స్టార్. ఇక్కడ ప్రైస్ రేంజ్ ప్రైస్ రేంజ్ క్లోజర్ బ్రాకెట్ అగైన్ క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి రిజల్ట్ వచ్చింది. మనం సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ని సింగిల్ క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకొని ఇలా కూడా అప్లై చేయొచ్చు. ఇందాక డబుల్ నెగిటివ్ సైన్ యాడ్ చేసి అప్లై చేసాక అలా కూడా అప్లై చేయొచ్చు. 2 వేస్లో అప్లై చేయొచ్చు. సింగిల్ క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకొని, అంటే క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకొని సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ని ఇలా 2 వేస్లో అప్లై చేయొచ్చు. చూడండి ఇక్కడ ఎంప్లాయీ నేమ్ చేంజ్ చేస్తాను, వంశీ. రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. అరుణ్, చూడండి, కుమార్, విక్రమ్, వంశీ. ఇలా మనం ఎక్సెల్లో సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ని సింగిల్ క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకుని ఇలా అప్లై చేయొచ్చు. అంటే క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకుని సమ్ ప్రోడక్ట్ ఫంక్షన్ని ఇలా అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.